హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ, నర్మద ఇద్దరూ ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టకపోతే మనకే ప్రమాదం. ఆ భాగ్యం శ్రీవల్లి ఏదో విధంగా మన నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వెంటనే నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద సరే ప్రేమ అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే చందుకి ఫోన్ చేస్తుంది. ఇక నర్మద నుండి ఫోన్ రావడంతో చందు ఇదేంటి నర్మద నాకు ఫోన్ చేస్తుందేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నర్మద అనగానే అప్పుడు నర్మద బావా అక్క స్కూల్లో కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, మీరు వెంటనే బయలుదేరి స్కూల్కు వెళ్ళండి, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పడంతో ఇక చందు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే శ్రీవల్లి కోసం స్కూల్కి వస్తాడు. అక్కడ శ్రీవల్లి కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో ఒక టీచర్ బయటికి వస్తుంది. ఇక చందు టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ ఇక్కడ శ్రీవల్లి మేడం కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, తను ఎక్కడ ఉంది అని అడగగానే అప్పుడు టీచర్ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, శ్రీవల్లి టీచర్ మా స్కూల్లో ఉండడం ఏంటి, అటువంటి వాళ్ళు ఈ స్కూల్లో ఎవరూ లేరండి అని చెప్పగానే ఇక చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వెంటనే ప్రిన్సిపల్ బయటికి రాగానే చందు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి గురించి అడుగుతూ ఉండగా అప్పుడు ప్రిన్సిపల్ అదేంటి సార్ తను ఈ స్కూల్లో పని ఎప్పుడో మానేసింది, తనిచ్చిన ఆ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ కావు, డూప్లికేటు అని చెప్పి ఇక వెంటనే ప్రిన్సిపల్ ఆ శ్రీవల్లి సర్టిఫికేట్ తెచ్చి చందుకి ఇస్తాడు. ఇక అది చూసిన చందు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే చందు మళ్ళీ తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తాడు. ఏంటి నర్మద, స్కూల్లో శ్రీవల్లి సర్టిఫికేట్స్ ఒరిజినల్ కావు, డూప్లికేట్ అని చెప్తున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు అని చందు అనగానే అప్పుడు నర్మద చూడు బావా, శ్రీవల్లి అక్క గురించి ఇంకా నువ్వు చాలా తెలుసుకోవాలి, ఒక్కసారి నువ్వు ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి శ్రీవల్లి ఏం చేస్తుందో నువ్వు చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పడంతో ఇక చందు వెంటనే శ్రీవల్లి మీద చాలా కోపంగా భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావులు ముగ్గురు చాలా సంతోషంగా ఉండడం చూసి చందు చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. ఇక చందు నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఏంటి బా అప్పుడే నన్ను వదిలి ఉండలేకపోతున్నావా, ఇప్పుడే కదా నన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళావు, మళ్ళీ వెంటనే ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు చందు శ్రీవల్లి ఎక్కడున్నావు అనగానే ఇక శ్రీవల్లి అబద్ధం చెప్తూ స్కూల్లో ఉన్నాను బా అని చెప్పగానే ఇక చందు శ్రీవల్లికి ఎదురుగా వస్తాడు. అది చూసిన శ్రీవల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బా ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు చందు ఏంటి నీ నిజస్వరూపం బయటపడిపోయినందుకు కంగారు పడుతున్నావా అనగానే అప్పుడు వల్లి ఏంటి బా నా నిజస్వరూపం బయటపడిపోవడం ఏంటి, కాస్త తలవిగా ఉండడంతో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి, ఇంకా నువ్వు నన్ను నమ్మించొద్దు, నాకు నమ్మక ద్రోహం చెయ్యొద్దు, పద వెళ్దాం అని చెప్పి శ్రీవల్లిని బలవంతంగా తీసుకొని ఇక ఇంటికి వస్తూ ఉంటాడు. మధ్యలో బండి ఆపి దిగు అనగానే అప్పుడు వల్లి ఏంటి బా ఎందుకు ఏం జరిగింది అనగానే ఇక చందు వెంటనే బండి దిగి తన బండిలో ఉన్న ఆ సర్టిఫికేట్లు తీసి శ్రీవల్లి మొహాన ఇసిరి కొడతాడు. చూడు నువ్వు చెప్పేదంతా అబద్ధం, నువ్వు ఆడేదంతా నాటకం, నువ్వు స్కూల్ టీచర్వని నాతో అబద్ధం చెప్పావు, కానీ నువ్వు స్కూల్లో ఇచ్చిన ఆ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ కావు, డూప్లికేటు అంతా నాకు తెలిసింది అని చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను నిన్ను మోసం చేయడం ఏంటి బా, అది నా కలలో కూడా ఊహించలేను అని అంటూ ఉంటే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు మోసం చెయ్యడానికి సిగ్గనిపించడం లేదు, అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పి ఇక చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను నిన్ను మోసం చేయడమేంటి, చూడు బా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే అబద్ధం ఆడాను, అంతేకాదు నీ మీద ప్రేమ ఉండడంతోనే ఏది కావాలన్నా అదే చేస్తున్నాను, నేను చదువుకోలేదని నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకోవాలని నాకు భయం వేసింది, అందుకే
నేను చదువుకున్నానని అబద్ధం చెప్పి నీకు భార్యగా నేను వచ్చాను బా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, చి నోర్మి, పెళ్ళైన తర్వాత కూడా ఏ ఒక్కరోజు కూడా నాకు నిజం చెప్పాలని అనిపించలేదా? నీ అంతట నువ్వు నిజం చెప్తే అది శ్రీవల్లి నా మీద ఉన్న ప్రేమతోనే అలా చేసిందని నమ్మేవాణ్ణి. కానీ ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా నిజం తెలిసాక ఇక నేను జన్మలో కూడా నమ్మను అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్తాడు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి బా నన్ను అపార్థం చేసుకున్నాడు, నేను కావాలనే అతన్ని మోసం చేశానని బాకు తెలిసిపోయింది, ఇక నన్ను జన్మలో క్షమించడు, ఇదంతా ఆ నర్మద ప్రేమ వల్లే, వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి శ్రీవల్లి చాలా కోపంగా నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏం చేస్తున్నారు, ఎందుకు నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నారు, ఇప్పుడు బావకి నిజం తెలిసిపోయింది, నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అని శ్రీవల్లి ఇక నర్మద ప్రేమని తిడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద, ఏంటి వల్లక్క నీ వరకు వచ్చేసరికి ఇది నీకు కోపంలా కనిపిస్తుంది, మరి ఆ రోజు సాగర్ ఉద్యోగం గురించి మామయ్య ముందు నువ్వు బయట పెట్టినప్పుడు నాకు ఎలా అనిపించాలి, ఆ రోజు అత్తయ్య మామయ్య నన్ను ఎంతలా అపార్థం చేసుకున్నారో చూసావు కదా, సాగర్ చేసిన తప్పుకి నన్ను అనుమానించారు, వాళ్ళ మాటలకు నేను ఆ రోజు ఎంత బాధపడ్డానో నీకు తెలియదా, చూడక్క జీవితం అంటే అందరిది ఒకేలాగే ఉంటుంది, కానీ నాకు తెలిసి నేను ఎన్నడూ ఎవరిని మోసం చెయ్యలేదు, కానీ నువ్వు మాత్రం రోజు పెళ్ళి అయిన దగ్గర నుండి ఈ ఇంట్లో తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తున్నావు, కానీ ఏ ఒక్కరోజు కూడా నీ గురించి మేము బయట పెట్టలేదు, ఎందుకంటే నువ్వు కూడా నా సొంత అక్కలాగే భావించాము, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని అలా అనుకోలేదు, అందుకే ఇక నుండైనా నువ్వు చేసే ఆ పనులు స్టాప్ కావాలని ఈరోజు చందు బావకి నిజం చెప్పా, చూడు ఇప్పుడు ఇంకా అమూల్య విశ్వ ప్రేమ విషయం గురించి నేను బావకి చెప్తే నీ ప్రాణాలు తీసేస్తాడు, నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక నర్మద ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన గురించి నిజం తెలుసుకున్న చందు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు ఏంటి శ్రీవల్లి ఏం చేస్తుంది, అసలు తనకేం చేస్తుందో కూడా అర్థమవుతుందా, తన గురించి ఇంకా నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లి మీద కోపంతో నర్మద దగ్గరికి వస్తాడు. ఇక చందును చూసిన నర్మద, ఏంటి బా నాతోనేమైనా మాట్లాడాలా అనగానే అప్పుడు చందు, అవును నర్మద, నువ్వు ప్రేమ ఒకసారి నాతో బయటికి రండి అనగానే అప్పుడు నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి చందుని తీసుకొని బయటికి వెళ్తారు. ఏంటి బా ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, నర్మద నిజం చెప్పు, అసలు శ్రీవల్లి ఏం చేసింది, ఎందుకిలా నాటకం ఆడుతుంది, తన గురించి నాకు నిజం చెప్పు అని చందు అనగానే అప్పుడు నర్మద, బా అది కాదు, నేను చెప్పేది వినండి బావా అని అంటూ ఉంటే చందు, చూడు నర్మద, నా మీద ఏమాత్రం నీకు గౌరవం ఉన్నా శ్రీవల్లి గురించి మొత్తం నిజాన్ని చెప్పు, లేకపోతే నా గురించి తెలుసు కదా అనగానే అప్పుడు నర్మద, అది కాదు బావా, ఇప్పుడు వల్లే అక్క గురించి నిజం చెప్తే నువ్వు తనని ఏమైనా చేస్తే తన జీవితం నాశనం అయిపోతుంది అనగానే అప్పుడు చందు, చూడు ప్రేమ, మర్యాదగా చెప్తారా, ఈ విషయం నాన్న దగ్గరికి వెళ్ళి తేల్చుకోమంటారా అని చెప్పగానే ఇక ఇద్దరు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే నర్మద, బావా చెప్తాను బావా, అక్క ఏం చేసిందో మొత్తం నీకు నిజం చెప్తాను అని ఇక నర్మద, చూడు బావా, అసలు ఈ ఇంట్లో గొడవలకి కారణం శ్రీవల్లి అక్కే, అంతేకాదు ఈ విశ్వకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది శ్రీవల్లి. ఆ రోజు అమూల్య ఇంట్లో నుండి పారిపోవడానికి కారణం శ్రీవల్లి బలవంతంగా అమూల్యని విశ్వకు అప్పజెప్పింది. ఇక దాంతో విశ్వ అమూల్యని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. అసలు అమూల్య జీవితం నాశనమైపోవడానికి కారణం శ్రీవల్లి. ఆ రోజు విశ్వ వేరే అమ్మాయితో సరదాగా ఉండడం విశ్వ శ్రీవల్లి వేసిన ప్లాన్. దాంతో అమూల్య చేత తన నిజాన్ని బయట పెట్టాలని శ్రీవల్లి విశ్వ ఇలా ప్లాన్ వేసి అసలు తన జీవితాన్నే నాశనం చేశారు.
దీనికంతటి కారణం శ్రీవల్లి అక్కే. ఈ నిజం ఎవరికీ తెలియకుండా అక్క తన మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేస్తుంది. ఈ విషయం మాకు తెలుసని ఇక మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చెయ్యాలని చూస్తుంది. అందుకే అక్క నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి తనకి బుద్ధి చెప్పాలని అనుకున్నాం. కానీ ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడోనని ఆ విషయాన్ని నీతో చెప్పాము. అందుకే నీకు నిజం తెలిసేలా చేశాము అని నర్మదా ప్రేమ చెప్పడంతో ఇక చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే చాలా కోపంగా గదిలోకి వెళ్ళి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఏంటి బావా ఏం జరిగింది అనగానే అప్పుడు చందు ఎందుకిలా చేశావు చెప్పు, ఎందుకింత మోసం చేసి మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూసావు? ఆ శత్రువులతో చేతులు కలిపి ఎందుకు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తావు? మర్యాదగా చెప్తావా లేదా అనగానే ఇక శ్రీవల్లి బావా నాది తప్పైంది, ప్లీజ్ నన్ను క్షమించు బావా అని ఇక శ్రీవల్లి చందు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు చందు చూడు, ఇలా నమ్మించి మోసం చేసేవాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. ఇక నీ మాటలు నమ్మటానికి ఇక నేను అప్పటి చందును కాదు అని చెప్పి శ్రీవల్లి చెంప పగలగొట్టి ఇక తన మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి చాలా కోపంగా తన మనసులో వసై శ్రీవల్లి ఇన్ని రోజులు మమ్మల్ని ఎంతో మాయ చేసి మోసం చేశావు, ఇప్పుడు నీకు తగిన శాస్త్రి జరిగిందే, నీకు అలాగే కావాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా రామరాజు చాలా కోపంగా ఒరేయ్ చందు ఏంట్రా ఏం చేస్తున్నావు, వల్లి ఏం చేసిందని బయటికి గెంటేస్తున్నావు అనగానే అప్పుడు చందు జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తాడు. దాంతో రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరేయ్ ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంట్లో ఉంచకూడదు, వెంటనే చేసిన తప్పుకి తనకు శిక్ష పడేలా చెయ్యి, బయటికి గెంటేయి అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే శ్రీవల్లి రావడం చూసిన భాగ్యం ఆనందరావు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అనగానే అప్పుడు భాగ్యం శ్రీవల్లి అమ్మ నా జీవితం నాశనమైపోయిందమ్మా, ఆ ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి నా నిజస్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టారు. ఇక ఆయన నా మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇదంతా మీ వల్లే నా జీవితం నాశనమైపోయింది. ఈరోజు ఆయన నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇక ఆ ఇంటితో నాకు సంబంధం తెగిపోయిందమ్మా అని చెప్పి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు భాగ్యం చూడమ్మా, ఎవరైతే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారో మళ్ళీ వాళ్ళ చేతే నిన్ను ఇంట్లోకి తీసుకువెళ్ళేలా నేను చేస్తాను, నువ్వేమి బాధపడకు అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఏం చెయ్యాలి, మళ్ళీ శ్రీవల్లిని ఆ ఇంటికి ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉండగా భాగ్యానికి ఇంతలో ఒక ఆలోచన వస్తుంది. అవును, శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చెప్తే ఇక తనని బయటికి పంపించరు. ఏదో విధంగా డాక్టర్తో మాట్లాడి శ్రీవల్లి తల్లి కాబోతుందని చెప్తే ఇక శ్రీవల్లిని బయటికి పంపించరు. అలా అయితే నా కూతురు జీవితం నాశనం కాకుండా ఉంటుంది అని అనుకుంటూ వెంటనే భాగ్యం అమ్మ శ్రీవల్లి నీకొక ప్లాన్ చెప్తాను, నువ్వు తల్లివి కాబోతున్నావని రామరాజన్నయ్యకి వేదవతికి చెప్తే ఇక ఆ పగలు ప్రతీకారాలు అన్నీ మర్చిపోతారు, నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్తారు అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు మళ్ళీ తప్పు చేయమంటున్నావా? చూడు, మళ్ళీ నేను చెప్పింది అబద్ధమని వాళ్ళకి తెలిస్తే ఇక నన్ను ప్రాణాలతో కూడా ఉంచరు. చూడు ఇక చాలమ్మా ఆపు అనగానే అప్పుడు భాగ్యం లేదమ్మా, నువ్వు ఆ ఇంటికి వారసునివ్వబోతున్నావని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు నువ్వు చందుతో సంతోషంగా ఉంటే తొందరలోనే నువ్వు తల్లి అవుతావు, ఇక మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి వద్దమ్మా వద్దు, ఇక నేను ఏ తప్పు చెయ్యాలనుకోవడం లేదు. ఇప్పుడు నిజం తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. నర్మదా ప్రేమ ఎలాగైనా మళ్ళీ నా నిజ స్వరూపాన్ని బయట పెడతారు, వద్దు అని చెప్పి శ్రీవల్లి చెప్పగానే ఇక భాగ్యం ఏంటమ్మడు, అలా అయితే నువ్వు ఆ ఇంటికి వెళ్ళేదెప్పుడు, ఆ కోడలిగా ఆ ఇంట్లో
పెత్తనం చెలాయించేదెప్పుడు? ఇప్పుడు మీ నాన్న రైస్ మిల్కి వెళ్తూ ఉన్నాడు. ఇక రేపటి నుంచి చందు రైస్ మిల్కి మీ నాన్నని రానివ్వడు. అలా అయితే ఆస్తి మన సొంతం ఎలా అవుతుంది అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఆస్తి లేదు, ఏదీ లేదు, ఇక్కడ నా జీవితమే నాశనమైపోతూ ఉంటే నువ్వు ఆస్తి గురించి ఆలోచిస్తున్నావా? ఛీ అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని అసహించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్న చందు గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. శ్రీవల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. పెళ్లి చేసుకున్న దగ్గర నుండి తనని ఎంతో సంతోషంగా ఉంచాను. కానీ తను మాత్రం ప్రతి విషయంలోనూ నన్ను మోసం చేసింది. నన్ను ప్రేమించకుండా కాదు, డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. అందుకే ఇలా నాకు తెలియకుండా ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టింది. తన మాయ మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసింది. ఆ శ్రీవల్లిని చూస్తుంటేనే కంపరంగా ఉంది అని చెప్పి ఇక చందు బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే నర్మద, ప్రేమ చందు దగ్గరికి వెళ్ళి, బావా, అక్కని అలా పంపించడం తప్పు బావా. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉండాలి. కానీ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. బావా, వెంటనే నువ్వు వెళ్ళి అక్కని క్షమించి ఇంటికి తీసుకురా. ఎందుకంటే పాపం ఏమీ తెలియని అక్క వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని తన జీవితాన్ని ఇలా నాశనం చేసుకోవాలనుకుంది అంతే. కానీ ఆ భాగ్యం ఇంకొకసారి ఈ ఇంటికి రాకుండా చూస్తే అక్క మనం చెప్పినట్టే వింటుంది. తనకు అంత ప్లాన్ కూడా లేదు బావా. ప్లీజ్, ఇప్పుడు అక్క మేమే తన జీవితాన్ని మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా విడదీసింది మేమేనని అక్క తెలుసుకొని మమ్మల్ని చాలా కోపంగా చూస్తుంది. వెళ్ళు బావా, వెంటనే అక్కని క్షమించి ఇంటికి తీసుకురా బావా అని నర్మదా, ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటారు. అప్పుడు చందు, చూడు, అలా మోసం చేసిన వాళ్ళ మొహం కూడా చూడడానికి నేను ఇష్టపడను. మీరు కాదు, ఎవరు చెప్పినా ఇక వల్లిని నేను జన్మలో క్షమించను. నా భార్యగా ఈ ఇంటికి నేను తీసుకురాను అని చెప్పి చందు చెప్పడంతో ఇక నర్మదా, ప్రేమ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మాటలు విన్న వేదవతి కూడా, పాపం చందు పెద్దోడు ఎంత బాధపడుతున్నాడో చూడు, ఆ శ్రీవల్లి వల్లే మన కుటుంబం అంతా నాశనమైపోయింది అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, సేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒరే రామరాజు, నా మేనల్లుని జైల్లో పెట్టి నువ్వు నీ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలనుకున్నారు. కానీ ఇప్పుడు నీ కోడలు విషయం తెలుసుకొని మీరందరూ కుమిలిపోతున్నారు. ఒక్కొక్కరిని ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. నీ ఇంటిని ముక్కలు చేసి ఇక నువ్వు రోజు చస్తూ బ్రతికేలా నేను చేస్తాను అని చెప్పి భద్రావతి, సేనాపతి ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా స్కూల్లో ప్రిన్సిపల్ ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.